ఈరోజు 'ఆహాలో' 'హోమ్ టూర్' అనే సీరీస్ చూసా. 2½ అవర్స్ రన్ టైమ్‌తో ఉన్న ఈ సీరీస్ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మీరు మన ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న, పెద్ద అని తేడా లేకుండా ప్రతి సినిమాకి రివ్యూ ఇస్తాం. అండ్ అలానే ఈ వీడియోకి ஒரு 1000 లేక్స్ టార్గెట్ ఇస్తున్నా. కొట్టేయండి, కొట్టేయండి. నౌ కమింగ్ టు ద స్టోరీ లైన్ 90స్ ఎర్లీ 2000s టైమ్‌లో స్కూల్ లైఫ్ ఎలా ఉండేది? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో సిట్యుయేషన్స్ ఎలా ఉండేవి? అప్పట్లో పేరెంట్స్ ఎలా ఉండేవాళ్ళు? అనేది ఈ సీరీస్ స్టోరీ లైన్ అన్నమాట. పాజిటివ్స్ గురించి చెప్పాలంటే, ముందుగా జెన్యూన్‌గా స్టోరీని చెప్పినందుకు అప్రిషియేట్ చేయాలి. సరే, కొత్త స్టోరీ ఏం గాదు. బట్ ఉన్న స్టోరీని డైల్యూట్ చేయకుండా చాలా జెన్యూన్‌గా స్టోరీని చెప్పారు. వాళ్ళు ఫైనల్‌గా చెప్పాలనుకున్న పాయింట్‌ని క్లియర్‌గా కన్వే చేశారు. ఇలాంటి నాస్టాల్జియా ఫీలింగ్ ఉండే కాంటెంట్‌లో ఖచ్చితంగా మూమెంట్స్ అనేవి బాగుండాలి. సీన్స్ అండ్ మూమెంట్స్ బాగుంటే ఖచ్చితంగా మనం రిలేట్ అవుతాం. ఇందులో ఉండే సీన్స్ ఆర్ మూమెంట్స్ రొటీన్‌గానే ఉన్నప్పటికీ చూడాలనిపించింది. ఎందుకంటే జెన్యూన్‌గా, నేచురల్‌గా ఫన్ ఆర్ ఫీల్ గుడ్ మూమెంట్స్‌ని ప్రెజెంట్ చేసినప్పుడు అవి రొటీన్‌గా ఉన్నా కూడా నచ్చేస్తాయి. కామెడీ మూమెంట్స్ కొన్ని చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా టీవీకి సంబంధించి ఒక కామెడీ సీన్ ఉంటది. అది చాలా బాగుండింది. ఇక డైలాగ్స్ చాలా నేచురల్‌గా ఉన్నాయి. అలానే నేచురాలిటీ పేరుతో బూతులు అస్సలు వాడలేదు. చాలా క్లీన్‌గా, చాలా ప్యూర్‌గా ఉంటాయి డైలాగ్స్. సీరీస్‌లో క్యారెక్టర్స్ మాట్లాడుకునేటప్పుడు మన ఇంట్లో మనం ఎలా మాట్లాడుకుంటామో అలా అనిపించిందనమాట. ఇంక క్లైమాక్స్ ఎపిసోడ్‌లో ఎమోషనల్‌గా అనిపించింది. అంటే మరి ఏడ్చేసే అంత కాదు కానీ సింపుల్‌గా బాగుంటుంది. ఇక రన్ టైమ్ కూడా వాళ్ళ దగ్గరున్న కాంటెంట్ వరకు మాత్రమే రన్ టైమ్‌ని పెట్టుకున్నారు. అవసరమైన ల్యాగ్ లేకుండా చాలా క్రిస్ప్‌గా ఉంటది సీరీస్. టెక్నికల్‌గా ప్రతి క్రాఫ్ట్ నుండి డీసెంట్ వరకే కనిపించింది. మ్యూజిక్ మాత్రం కొంచెం ఫ్రెష్‌గా అనిపించింది. నెగెటివ్స్‌లోకి వెళ్ళే ముందు మనం ఫేస్ వీడియోస్‌తో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాంటెంట్ ఇవ్వడానికి ఒక సెకండ్ ఛానెల్ స్టార్ట్ చేసాం. కామెంట్స్‌లో లింక్ ఇస్తా. ఒక్కసారి ఆ ఛానెల్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న వీడియోస్ నచ్చితే మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు నెగెటివ్స్ చెప్పమంటే ఎందుకో కొన్ని సీన్స్‌ని 90 సీరీస్ చూసి రాసుకున్నారనిపించింది. కొన్ని ఫన్ మూమెంట్స్ కూడా 90 సీరీస్ నుండి ఇన్‌స్పైర్ అయ్యారా అని అనిపించింది. అంటే ఇన్‌స్పైర్ అవ్వడం తప్పు కాదు కానీ 90స్‌ని మనకి గుర్తు రానివ్వకుండా కూడా ఈ సీరీస్‌ని రాసుకోవచ్చు. కానీ కొన్ని ప్లేసెస్‌లో ఆల్రెడీ చూసిందే మళ్ళీ చూస్తున్నాం అనే ఫీలింగ్ కలిగింది. మెయిన్ లీడ్ కుర్రోడి క్యారెక్టర్‌ని ఇంకా బాగా రాసుకోవచ్చనిపించింది. ఆ క్యారెక్టర్ తన ఫ్రెండ్స్‌తో చేసే చిల్లర పనులు సరదాగా బాగుంటాయి కానీ, ఆ క్యారెక్టర్‌కైతే మనం అస్సలు కనెక్ట్ అవ్వలేకపోతాం. ఆ క్యారెక్టర్ ఇంటెన్షన్స్‌ని స్ట్రాంగ్‌గా కన్వే చేయలేకపోయారనిపించింది. ప్రీ క్లైమాక్స్‌లో ఆ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఒక విషయాన్ని రివీల్ చేస్తుంటే కూడా ఎందుకో అంత ఎఫెక్టివ్‌గా అనిపించలేదు. అంటే బాలేదని కాదు కానీ, ఇలాంటి ఫీల్ గుడ్ డ్రామాస్‌లో ఒక ఎఫెక్టివ్‌నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా క్లైమాక్స్‌లో హీరో అదే మెయిన్ లీడ్ క్యారెక్టర్ తీసుకున్న ఒక డెసిషన్‌ని చాలా సర్ప్రైజింగ్‌గా ప్లాన్ చేశారు. బట్ అది మనం ముందే ప్రిడిక్ట్ చేసేయడంతో ఆ ఐడియా కూడా పెద్ద సర్ప్రైజింగ్‌గా ఏమి అనిపించదు. ఇంకా అలానే హీరోతో తిరిగి ఫ్రెండ్ క్యారెక్టర్స్‌కి కూడా ప్రాపర్ కంక్లూజన్ ఇవ్వకుండా అలా గాలికి వదిలేశారు. ఇక పెర్ఫార్మన్సెస్ విషయానికొస్తే రాజీవ్ కనకాల గారు మిడిల్ క్లాస్ ఫాదర్‌గా ఎక్సలెంట్‌గా పెర్ఫార్మ్ చేశారు. ఇక మెయిన్ లీడ్‌గా చేసిన అబ్బాయి, తన ఫ్రెండ్స్ ఝాన్సీ అండ్ చెల్లి రోల్‌లో చేసిన అమ్మాయి అందరూ డీసెంట్ పెర్ఫార్మన్సెస్ ఇచ్చారు. సో ఫైనల్‌గా 'హోమ్ టోన్' సీరీస్ గురించి చెప్పేదేంటంటే బానే ఉంది భయ్యా! ఎక్కువ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. అలా కాసేపు టైమ్ పాస్ కోసం సరదాగా చూసేయొచ్చు. ఇట్స్ ఎ డీసెంట్ వాచ్.